వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి షాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతీరెడ్డిని వదలడం లేదా? ఇప్పటికీ నీడలా వెంటాడుతూనే ఉందా? రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తాలూకు ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద బలంగా పడబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తాలూకు షాడో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని వెంటాడుతూనే ఉందని, నీడలా వెంటాడుతుందని, అదీగాక రానున్నటువంటి ఎన్నికల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఒక షాడో మాదిరిగా వివేకానంద రెడ్డి మర్డరు డెఫినెట్గా తాడేపల్లి ప్యాలెస్ని వెంటాడుతూనే ఉంటుంది. అది దానికి కారణం ఏంటంటే ఎవరు చంపారు వివేకానంద రెడ్డిని అనేది కడప వేదికగా చేసుకొని ఆత్మీయ సమ్మేళనం జరిగినటువంటి సందర్భంగా షర్మిల అలాగే సునీతారెడ్డి చెప్పినటువంటి మాటలని, అలాగే ఈమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ఎవరు సౌభాగ్యం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ఆ మొత్తాన్ని కనుక చూస్తే పక్కాగా వివేకానంద రెడ్డి మర్డరు ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనే దాని మీద ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్ళింది. దాన్ని ఎవరు చెరిపేరారు. ఆల్రెడీ సిబిఐ కూడా ఒక ఛార్జ్ షీట్ వేసేసింది. సో ఇంకా చెరిపేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి భారత్ని ఒక నీడల వివేకానంద రెడ్డి మర్డర్ అనేది వెంటాడుతుంది. ఇది ఫ్యామిలీ ప్యాక్లా ఆ తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి వాళ్ళని ఒక ఫ్యామిలీ ప్యాక్ మాదిరిగా మొత్తాన్ని అందరికీ కలిపి వెంటాడుతున్నటువంటి ఒక నీడ అది. సో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగి 5 సంవత్సరాలు అవుతుందండి, 5 years అవుతుంది. మర్డర్ సంబంధించినటువంటి 5 years ఈ రోజు పూర్తయింది సార్. పూర్తయింది. ఆ సందర్భంగానే కడపలో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. వివేకానంద రెడ్డి అభిమానులతోటి ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఎవరు? సునీతారెడ్డి, అలాగే సౌభాగ్యమ్మ, షర్మిల. వీళ్ళు ఎవరు? వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, పిన్నమ్మ, సౌభాగ్యమ్మ. ఆడపడుచులు తోడబుట్టినటువంటి వాళ్ళు బయటకు వచ్చి రోడ్డును పడి ఆ మర్డర్ గురించి చెప్తున్నారని అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అసలు ఆడబిడ్డలు కళ్ళెమ్మట నీళ్ళు పెడితేనే అది దరిద్రం. ఆ ఇంటికి అసలు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అని చెప్పి సనాతన ధర్మం, హిందూ ధర్మం చెప్తోంది. సరే, సనాతన ధర్మం, హిందూ ధర్మం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ తోడబుట్టింది కన్నీళ్లు పెట్టినటువంటి ఇల్లు బాగుపడినటువంటి దాఖలాలు ఎక్కడ ఉండవని చెప్పి పెద్దలు చెప్తుంటారు. నేను కాదు, పెద్దలు చెప్తుంటారు. అలాగే ఇంటికి దీపం ఇల్లాలనేది ఒక నీతి, ఒక సామెత, ఒక కొటేషన్. అది చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం. వేమన శతకాలతో పాటు ఇది కూడా ఇలాంటి కొటేషన్. ఆరోగ్యానికి మహాభాగ్యం, ఇంటికి దీపం ఇల్లాలు, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పించేవాళ్ళు చిన్నప్పుడు. సో అలాంటి ఇంటికి దీపం ఇల్లాలు అని అంటే ఆ ఇంటిని చక్కబెట్టేటువంటి బాధ్యత ఇల్లాల మీద ఉంటుంది. ఆ ఇల్లాలు కొంచెం అటు ఇటు అయిందంటే ఆ ఇల్లు రోడ్డును పడుతుంది. ఇప్పుడు సౌభాగ్యం కానీ లేదంటే షర్మిల కానీ డాక్టర్ సునీత కానీ చెప్తున్న దాని ప్రకారం భారతీరెడ్డి యొక్క ప్రమేయం ఇండైరెక్ట్గా ఈ మర్డర్ కేసులో ఉంది, ఆమెకు తెలుసు ముందుగానే అనేటువంటి అనుమానాన్ని ఆత్మీయ సమ్మేళనంలో వ్యక్తం చేశారు. ఇండైరెక్ట్గా తెలిసే జరిగింది, వీళ్ళకి తెలిసే జరిగింది. తెలిసి జరగకపోతే లేదా వాళ్ళకి తెలియకుండా జరిగితే ఎంక్వైరీ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నారు వాళ్ళు. ప్రభుత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నావు కదా, ఒకవేళ సునీతారెడ్డి లేదా ఆమె భర్త చంపి ఉంటే నువ్వు ఎంక్వైరీ చేసి శిక్షించవచ్చు కదా, నువ్వు ఎందుకు శిక్షించలేదు? నువ్వు వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని కాపాడుతూ ఆ తప్పుని తోడబుట్టిన దాని మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అనేది ఇప్పుడు షర్మిల ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ జరగకపోవడం అనేది ఒక ఎత్తు, జరపకపోవడం అనేది ఇంకొక ఎత్తు.
కానీ ఆ మర్డర్ని అంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించకుండా అధికారం ఉన్నప్పుడు సునీతారెడ్డి మీద అలాగే రాజశేఖర రెడ్డి మీద వేస్తున్నారని అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళ ప్రమేయం ఉంటే నువ్వు శిక్షించవచ్చు కదా అని చెప్పి సౌభాగ్యం అని నేరుగా తన కొడుకుని అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది, తన పిన్ని. అంటే ఇంటిలో వాళ్ళే నిన్ను నిలదీస్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలో నిన్ను ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి కదా. సో తాడేపల్లిలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారాలను కనుక చూస్తూ ఉంటే భాగ్యం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆత్మీయ సమ్మేళనంలో ఆ మొత్తం కోటరీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కోటరీ మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్కు సంబంధించినటువంటి అంశాలని పక్కదోవ పట్టిస్తున్నారు అనేది వాళ్ళ అనుమానం. చంపిన వాళ్ళెవరో, చంపించినటువంటి వాళ్ళు ఎవరో క్లియర్గా తెలుసు జగన్మోహన్ రెడ్డికి అనేది డాక్టర్ సునీతారెడ్డి, షర్మిలకి, సౌభాగ్యమకి ఉన్నటువంటి నమ్మకం. డెఫినెట్గా వాళ్ళకి తెలుసు అని. పైగా దీన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డ తోడబుట్టింది న్యాయం కోసం కోరుతుంటే దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నంతో పాటు తన వైపే తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, ఇదేమి న్యాయం అని అడుగుతున్నారు. వైఎస్ బతికున్నప్పుడు, రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు తోడబుట్టినటువంటి వాళ్ళని ఏ విధంగా చూసుకున్నారు, తోడబుట్టినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆ వేదిక మీద నుంచి విడమర్చి చెప్పారు. ప్రాణప్రదంగా రాజశేఖర రెడ్డి తన తోడబుట్టినటువంటి వాళ్ళని చూసుకునేవాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నప్పటికి కూడా రాజశేఖర రెడ్డికి 2004 ముందు ఆయన పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు అందరికీ తెలిసిందే. లాస్ట్కి హైదరాబాద్లో ఉండేటువంటి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సైట్ని కూడా వేలానికి పెట్టారు. దాన్ని అమ్మడానికి సిద్ధపడ్డాడు. కానీ ఏ రోజు తోడబుట్టినటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేయలేదు. తోడబుట్టినటువంటి వాళ్ళ కంట్లో నీళ్లు రానివ్వకుండా ఆయన చేయగలిగారు. కంట్లో నీళ్లు రానివ్వలేదు. తోడబుట్టినటువంటి వాళ్ళని ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆయన వారసత్వంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తోడబుట్టినటువంటి వాళ్ళని కన్నీరు పెట్టిస్తున్నారు. తోడబుట్టినటువంటి వాళ్ళని హంతకులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆత్మీయ సమ్మేళనంలో ఆడపడుచులు వాళ్ళు వచ్చిన మహిళలు చెప్పినటువంటి మాట. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి మహిళలు. అంటే పబ్లిక్ ఏమనుకుంటారు, పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ప్లస్ పులివెందుల్లో తన సొంత గ్రామంలో, తన సొంత నియోజకవర్గంలో, సొంత ప్రాంతంలో, జన్మభూమిలో ఈ ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంది, పర్మిషన్ ఇవ్వకుండా. ఒక హాల్ను బుక్ చేస్తే ఆ హాల్ ఓనర్కి ఫోన్ చేసి ఇవ్వకుండా చేశారనేది ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకని కడప జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క గోడును వెళ్ళబోసుకున్నారు. ఇదేనా తాడేపల్లి సిద్ధాంతం? లేకపోతే తోడుపుట్టినట్టు వాళ్ళని ఇలానే చూసుకునేది. ఆయన సినిమా తీశారు, ఇది యాత్ర 1, యాత్ర 2, తర్వాత వ్యూహం, శబదం, ఇవన్నీ తీశారు కదా సినిమాలు. ఈ సినిమాల్లో తోడబుట్టినటువంటి వాళ్ళని ఏదో డైలాగ్ కూడా ఉంటుంది రాజశేఖర రెడ్డిది. ఒక మహిళ వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి అడిగితే అది ఎంత నష్టమైనా కానీ మనం చెయ్యాలి అని చెప్పి ఏదో టికెట్ కోసం వస్తే అది సినిమా, యాత్ర సినిమా అనుకుంటా. అలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు, లేదంటే అలాంటి విశ్వసనీయత, అలాంటి కట్టుబాట్లతోటి ఉన్నటువంటి కుటుంబంలో ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు చెప్తున్నారు, రాజశేఖర రెడ్డికి రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డవు కదా నువ్వు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు డైరెక్ట్గా, సూటిగా. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే న్యాయస్థానాల్లో కూడా మాకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అందుకే ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాం, ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం. ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేలా ఉండాలని ఒక శపథం చేశారు ఆడపడుచులు శపథం చేశారంటే మామూలుగా ఉండదు. తోడబుట్టినటువంటి వాళ్ళు శబ్దం చేశారంటే మామూలుగా ఉండదు. ఒకవేళ దీన్ని కనుక అధిగమించగలిగితే జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర తిరగరాసినట్టే. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు, ఆధ్యాత్మికతలు చెప్పేది కానీ, పెద్దలు చెప్పేది కానీ, తోడబుట్టినటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. ఇది యుగాలుగా వస్తున్నటువంటి ఒక సూత్రం. దీన్ని చెప్తూ ఉంటారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి తోడబుట్టినటువంటి వాళ్ళని రోడ్డును పడేసి వాళ్ళనే హంతకులుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క ఆవేదన. హంతకులను పట్టుకోకుండా హంతకులను రక్షిస్తూ, అసలు మర్డర్ జరిగేది కూడా తెలుసు ముందు, కానీ దాన్ని ఆపకుండా హంతకులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మా అన్న అని చెప్పి షర్మిల చెప్తుంది. డైరెక్ట్గా షర్మిల చెప్తుంది. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులైతే కాదు కదా. సో షర్మిలనే రోడ్డును పడేశారు ఆస్తి కోసం. నేను అందుకే మొన్న ఒక వీడియోలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడం అంటూ జరిగితే ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి ఆస్తులో సగభాగం అనేటువంటి హక్కు మహిళలకి లేకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తారు అని చెప్పారు. ఆ హక్కును తీసివేస్తూ మరో చట్టాన్ని తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి, కేవలం షర్మిలాని దృష్టిలో పెట్టుకుని అని చెప్పి నేను చెప్పాను. దానికి కారణం ఏంటి కూడా అదే చెప్పా. కారణం కూడా అనేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చారు ఆయనకు అనుకూలంగా కావాలని అనుకున్నప్పుడు. బ్రిటిష్ కాలం నాటి జీవోలు కూడా తీసుకొచ్చారు ఆయన కొన్ని. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిపిస్తే ఆడపడుచులకి తోడబుట్టినటువంటి వాళ్ళకి రక్షణ ఉండదు, అలాగే వాళ్ళకి భద్రత ఉండదు అనేది షర్మిల చెప్తున్నారు, మనం కాదు. వాళ్ళ తోడబుట్టినటువంటి రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలే చెప్తూ ఉన్నారు. ఇంకా చెల్లెల కన్నా ఇంకా ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గురించి? ప్లస్ భారతిరెడ్డి గురించి చెప్తున్నారు. మొత్తం ఈ భారతిరెడ్డి చుట్టూ తిరుగుతుంది, భారతిరెడ్డికి అన్నీ తెలుసు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పటికే కాదు, ఎప్పటికీ బతికున్నంతకాలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఒక నీడల జగన్మోహన్ రెడ్డిని, భారతిని, ఆ ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.